రోజులేసి వెళ్ళిపోతుంటారు కదా, చూడండి ఎలా ఉన్నారు. మీరు కూడా అలా ఉండాలి. నెక్స్ట్ కొంచెం కారం వేద్దాము. ఓకే, మెంతికూర లాస్ట్కా? అవునండి. ఓకే ఓకే, స్పూన్ ఏమన్నా? చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి రెసిపీ. చాలా కలర్ఫుల్ గా ఉంది. మాది ఇంకా కలర్ఫుల్ కూడా అంతే ఉంటదండి. మాది ఇంకా కలర్ఫుల్ ఉంటుంది. ఓకే, పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఇప్పుడే కదా వేస్తున్నా. అవునండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఓకే ఓకే, ఒక 2 minutes మగ్గాక మెంతి కూర వేద్దాం. ఓకే ఓకే, మూత పెట్టేద్దాం. పెట్టేసి చూద్దామండి ఒకసారి. ఓకే అండి. నెక్స్ట్ మెంతి కూర వేసుకుందామండి. ఓకే ఓకే అండి, 2 minutes అలా కలుపుకున్నాక తర్వాత పాలు పోసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడేం పాలా? పాలు వేసుకుందాం. సో ఈ పాలలో మనకి మొత్తం ఈ బఠానీలు అన్ని కూడా ఉడకాలండి. ఉడకాలండి. అది ఇప్పుడు ఆ పాలల్లో బఠానీ కూడా ఉడికిపోతుంది అనమాట. బఠానీ అండ్ అలాగే మెంతికూర వేసాం కదా ఫైనల్ గా, అవన్నీ. సో అయితే పాలు మొత్తం కూడా ఎగిరిపోవాలి బాగా. అవునండి, లాస్ట్ కొంచెం అలా పైన ఆయిల్ తేరుకుంది. ఓకే ఓకే, సో అలా అనుకున్నప్పుడు ఇంకా మనకి చాలన్నమాట. అవునండి. ఓకే, సరిపోతుందా ఇలాగా? సరిపోతుందండి. కొంచెం గరం మసాలా వేసుకున్నాం. ఓకే, మసాలా వద్దనుకునే వాళ్ళు వేసుకుని అవసరం లేదు. ఓకే నెక్స్ట్ కొంచెం క్రీమ్ వేసుకుందాం. ఓకే, ఫ్రెష్ క్రీమ్. అన్ని ఫ్యాటేనా? కంప్లీట్ ఫ్యాట్ ఐటమ్. అన్ని ఫ్యాట్ ఐటమ్. డైలీ తినకండి, వీక్లీ ఎప్పుడో తినండి. ఇది డైలీ తిన్నామంటే ఇంకా అసలు ఉండదు. డైలీ తినకండి, డైలీ పిల్లలకు చాలా మంచిదండి. పిల్లల వరకు అయితే ఓకే, పెద్దవాళ్ళు మళ్ళీ వేరే చేసుకోవాలి. వేరే ఐటమ్ చేయాలి. డైలీ ఐటమ్స్ తిని 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 బోర్ కొడుతుంది కదా, అప్పుడు ఇది చేసుకోండి. సో బాగా బోర్ కొట్టినప్పుడు, బాగా టైం ఉన్నప్పుడు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి టైం ఎక్కువ పెట్టాలి దీనికి. ఓకే, టైం ఎక్కువ తీసుకొని అప్పుడు ఖాళీగా ఇంకా తీసేయచ్చండి. Onions ఏం చేస్తారండి? ఒక 1 minute మూత పెట్టేసి తీసేద్దామా? తీసేద్దాం. ఓకే ఓకే, ఓకే అండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసి. సర్వింగ్ బౌల్ ఏది? ఓ ఓకే ఓకే అండి, మేతి మటన్ మలై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకేనండి, చెప్తాను. చూసారు కదండి, వేడివేడిగా మేతి మటర్ మలై రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఇది తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మేతి మటర్ మలై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీనిలో పచ్చి బఠానీలు వేసి మగ్గనివ్వాలి. కారం, ఉప్పు, మెంతికూర వేసి వేగాక పాలు పోసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్ వేసి మరి కాస్త మగ్గనిస్తే మేతి మటర్ మలై రెడీ. ఓకేనండి, మేతి మటర్ మలై తయారు చేసే విధానం చూసారు కదా. మౌనిక గారు అలా పక్కన పెట్టండి హాయిగా. భవాని గారు రెడీయా? రెడీ. చూసారు కదా, చక్కగా ఒక ఐటమ్ రెడీ అయిపోయింది. నేను మీరు కూడా కూడా ఫాస్ట్ గా చేసేస్తే రెండు కలిపి చక్కగా టేస్ట్ చూసేద్దాం. తప్పకుండా. ఓకేనా? ఓకేనండి, మరి భవానీ గారు కూడా రెడీగా ఉన్నారు. మేతి క్యాప్సికం కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి క్యాప్సికం కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ప్రిపరేషన్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించేనా? ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఓకే, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. కరివేపాకు,
తర్వాత పచ్చిమిర్చి తర్వాత వేసేయండి. ఆనియన్స్ ఓకే. ఈ మంచి బ్రౌన్ కలర్ అదే మంచి గోల్డెన్ షేడ్ లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే ఓకే. సో యాక్చువల్గా క్యాప్సికమ్కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా, ఓకే. అండ్ మెంతి కూరకు కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఇప్పుడు చేస్తా కదండి, బాగుంటుందా? సూపర్ ఉంటుంది. ఇది వరకు ఎప్పుడైనా ట్రై చేశారా? చేశానండి. ఓకే ఓకే. అండ్ ఇందులో ఆలు కూడా వేస్తున్నా. ఆలు కూడా, అది ఆలు వచ్చేసి కార్న్ఫ్లోర్ లో కాస్త డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. చేసేసారా? ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాండి. ఏం చేయాలి? కార్న్ఫ్లోర్ లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ లో. ఓకే. జనరల్ వాటర్ కలిపేసి, వాటర్ వేయొద్దండి, వాటర్ లేకుండా పౌడర్ లో డీప్ చేసుకోవాలంటే. ఓ ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం. ఓకే. ఇంకా ఈ కార్న్ఫ్లోర్ లో ఉప్పు ఏమన్నా వేసారా? ఏమీ వేయలేదు, ఒట్టి కార్న్ఫ్లోర్ లో జస్ట్ పొటాటో. పొటాటో అంతే. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది బాగా ఆయిల్ తేరే వరకు వేయించుకోవాలండి. మూత వద్దండి. ఓకే. మూత లేకుండా జస్ట్ అలా వేయించుకోవాలి. మూత పెడితే మళ్ళీ వాటర్ అందులో ఉండిపోతుంది కదా. ఓకే. ఇప్పుడు మెంతికూర వేసుకుందామండి. ఓకే. చాలా ఇప్పుడు కారం, ఇదేంటి ఊరికే ఎండుమిర్చి మిక్సీ పట్టించి అలా ఒక స్పూన్ వేసుకోవాలి. ఓకే. అవును, మామూలు కారం వాడచ్చు కదా, ఎందుకు అలా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నారు? డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనేసి ఇలా ఉంటుందా? చాలా బాగుంటుంది, తెలుస్తుందండి దీని ఫ్లేవర్ అని. తెలుస్తుందా? ఓకే ఓకే. సాల్ట్ వేసుకుందామండి. ఓకే. నెక్స్ట్ గరం మసాలా, మిరియాల పొడి. ఓకే. కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇది. స్పైసీగా కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందామండి. సో ఫైనల్ ఇంకా మనకి ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఆలు వేసేసి దించేసుకోవటం. ఓకే ఓకే. ఇవి ఎలాగో ఆల్రెడీ కొంచెం కుక్ చేసినవి కాబట్టి సరిపోతుంది. ఓకే. మౌనిక గారు, ఏమనిపిస్తుంది వీళ్ళ ఐటమ్ చూస్తుంటే మీకు? ఏదో చేస్తున్నారండి. అంతేనా? చూస్తారు కదా, చేసిన తర్వాత చూసి అబ్బా నేను ఇది చేసిన బాగుండని మీరే అనుకుంటారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఆలు వేసేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. ఓకే అండి, అయిపోయిందండి. తీసేద్దామా? తీసేద్దాం. ఓహో, 2 ఫ్లవర్స్, 2 కాదు బోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఈ కార్వింగ్స్ కూడా అవి చేస్తున్నారు. మా బ్రదర్. వెరీ నైస్, చాలా బాగుంది. ఓకే, తీసేసేయండి. యాక్చువల్గా డిష్ కంటే కూడా ప్లేట్ చాలా కలర్ఫుల్ గా ఉంది. డిష్ కూడా ఇంకా కలర్ఫుల్ గా ఉంటుందండి. డిష్ కూడా ఉంది, కానీ ఈ ప్లేట్ ఇంత చక్కగా కార్వింగ్ చేసేటప్పటికి డామినేట్ చేసేస్తుంది అనమాట డిష్ ని. ఓకే, రెడీ అండి. రెడీ. వావ్, వెరీ నైస్. చూసారు కదండి, బ్యూటిఫుల్ కార్వింగ్స్ తో మేథీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మేథీ